యోగా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, శరీరము, ప్రాణము, ఆత్మ అనేవి ఈ మూడు కూడా వేరువేరుగా ఉన్నాయి. అయితే శరీరము, ప్రాణము అనేది జంతువులకి, మనుషులకి, పక్షులకి, జలచరాలకి అన్నిటికీ ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత, లేకపోతే జంతువులు కానీ ఏదైనా చనిపోయిన తర్వాత శరీరం అనేది మట్టైపోతుంది, ప్రాణం అనేది పోతుంది. కానీ తండ్రి అయిన దేవుడు మనుషులమైనటువంటి మనకు ఆత్మను దయచేశాడు. ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుని యొద్దకి చేరుతుంది. అయితే ఆత్మ తండ్రి అయిన దేవుని యొద్దకి చేరాలి అంటే మనం ఈ భూమి మీద మంచి క్రియలు కనుక చేసినట్లయితే ఆ క్రియలను బట్టి మన ఆత్మ తండ్రి అయిన దేవుని యొక్క ఉంటుందని, ఒకవేళ మన క్రియలు ఈ భూమి మీద సరిగా లేకపోతే మన ఆత్మ అనేది పరలోకి వెళుతుందని మనకు తెలుసు. అయితే మన పాపం తొలగిపోయి మన ఆత్మ కూడా తండ్రి యొక్కకు చేరుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు మనం ఒకసారి గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఈ వచన భాగం మనం ఒకసారి గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు 3 సార్లు తన ప్రాణాన్ని దారపోయడం గురించి చెబుతున్నాడు. మొదటి 2 సార్లు ఎక్కడ చెబుతున్నాడయా అంటే ఇదే అధ్యాయంలో 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. అలాగే 15వ వచనం చూసినట్లయితే, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ విధంగా యేసు ప్రభువుల వారు 3 సార్లు తన ప్రాణాన్ని దారపోయడం గురించి చెప్తున్నాడు. అయితే ఆయన తన గొర్రెల కోసం చేసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఇంతకన్నా స్పష్టంగా గొర్రెల కోసం తన ప్రేమను ప్రదర్శించడం కూడా మనకి సాధ్యపడదు. అయితే నా తండ్రి ప్రేమ అంటే తండ్రి అయిన దేవుడు అనంతకాలం నుంచి తన కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. అలా ప్రేమించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటయా అంటే మన కొరకు మన పాపాలను యేసు ప్రభువుల వారు తన ప్రాణ త్యాగం చేయడమే తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువులను ప్రేమించడానికి గల ముఖ్య కారణం. అయితే ఈ కారణాన్ని బట్టే తండ్రి అయిన దేవుడు ఆయన అత్యున్నతంగా గణపరిచాడు. అదే విధంగా 18వ వచనం చూసినట్లయితే, ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేను దాన్ని పెంచుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన నేను. అయితే ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు తాను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేవడం గురించి చెబుతున్నాడు. అయితే ఎవరు కూడా ఆయన అనుమతి లేకుండా ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. అయితే మరణించిన తరువాత తిరిగి సజీవంగా లేవడాన్ని కూడా ఎవరు కూడా ఆపలేకపోయారు అనమాట. అయితే యేసు ప్రభువుల వారికి మరణం మీద జీవం మీద అధికారం ఉంది. అయితే యేసు ప్రభువు వారు మరణించింది ఏ ఒక్క మంచి వ్యక్తి గురించో, ఏ ఒక్క పాపం చేస్తున్న వ్యక్తి గురించో కాదు, కానీ సమస్త మానవాళి కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనం ఒకసారి గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనకు ఏకైక నిజ దేవుడు లేడు. ఎందుకంటే మనకు మన పాపమే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన మనం కోరుకోలేదు. అందువల్ల మనం ఆయనకు శత్రువు అయ్యాం. ఎందుకంటే పాపమునకు విరోధము ఆయన కాబట్టి దేవునికి వ్యతిరేకమైన దాని పక్షాన మనం ఉండడం కూడా ఆయనకు శత్రువులుగా ఉండడమే. అంతేకాకుండా
మనల్ని మనం మంచివారుగా చేసుకునేందుకు, పాపాన్ని తొలగించేందుకు, దేవుని స్నేహితులు అయ్యేందుకు మనకు శక్తి రాకపోయింది. కానీ ఇవి చాలా కష్టమైన సంగతులు, ఇవి అసాధ్యాలు కూడా. అయితే మనం చేయలేని దానిని యేసు ప్రభువుల వారు చేశారు. క్రీస్తు వచ్చి మన స్థానంలో మన పాపాలను తొలగించేందుకు ఆయన తన రక్తాన్ని ధారపోశాడు. అయితే మనము ఆయనను నమ్మినప్పుడు క్రీస్తు రక్తం మూలంగా మనలను నిర్దోషులుగా లెక్కించాడు, మనలను స్నేహితులుగా చేసుకున్నాడు. అయితే మన అనుభవాన్ని, దృక్పథాన్ని మొత్తంగా యేసు ప్రభువు వారు మార్చేశాడు. తన ఆత్మ మనలో ఉంచి ఒక నూతన సృష్టిగా మనలను చేసుకున్నాడు. అయితే నూతన సృష్టిగా ఉన్నటువంటి మనము మన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకునే వారిగా ఉన్నామా లేదని ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయితే ఎంతో మంది విశ్వాసులు ఎందరో వారు చనిపోయే ముందు వారి ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పచెప్పడం జరిగింది. ఇలా అప్పచెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయనకు అప్పగించిన దానిని తప్పకుండా ఆయన క్షేమంగా ఉంచి సంరక్షిస్తాడని, నిశ్చితంగా ఉండవచ్చని. అయితే మన ఆత్మ, మన జీవం, మన శాశ్వత భవిష్యత్తు వీటన్నిటిని కూడా దేవుని చేతుల్లో పెట్టడం అనేది న్యాయయుక్తమైన పద్ధతి. అయితే విమోచించినది ఆయనకు ప్రత్యేకమైన సొత్తు, దాన్ని ఎలా చూసుకోవాలో కూడా ఆయనకు తెలుసు. అయితే ఇలా జ్ఞానయుక్తంగా తన ఆత్మలను అప్పగించిన వారిలో ఒక విశ్వాసులైనటువంటి పౌలు గారిని మనం ఒకసారి గమనించినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదురు గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. అయితే ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే